ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ప్రియులారా, ఈ వాక్యము సొలొమోను దేవాలయాన్ని ప్రతిష్ఠించిన తర్వాత దేవుడు అతనికిచ్చిన వాగ్దానము. ఈ స్థలమందు అని చెప్పుచున్నాడు. దేవాలయమునకు ఉన్న గొప్పతనాన్ని తెలియజేయబడుచున్నది. ఆయన సన్నిధి దివారాత్రములు ఆ స్థలము మీద ఉండును. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనంలో అని అంటున్నాడు, నా దృష్టియు నా మనస్సు నిత్యము దాని మీద ఉండునని అంటున్నాడు. అవును, నిజమే. అటువంటి దేవుని సన్నిధిలో మనము మోకరించి ప్రార్థించినప్పుడు ఆయన కనుదృష్టి వారి మీద నిలుచును, ఆయన చెవులు వారి ప్రార్థనను ఆలకించును. కనుక పిల్లరా, మనము దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు. ఆ ప్రకారంగానే మనము దేవుని సన్నిధానములను నిర్లక్ష్యం చేయకుండా ఆయన సన్నిధిలో నిత్యము ప్రార్థించేవారముగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.